శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజైతే మీకు ఇండో మొక్కలు చూపిస్తున్నానండి. మరి ఇండో ప్యాంట్లు ఎందుకు పెట్టుకోవాలి, మరి పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి నాకు తెలిసింది మీకు నేను చెబుతాను, సరేనా? మరి చక్కగా ఇవన్నీ కూడా ఇండో ప్యాంట్లు అంటే నేను ఎండ పెట్టుకుంటాను, మీకు తెలిసిందే. ఎండ ఉండాలనే సమస్య కాదు, అలాగని నేను ఎండ పెట్టి వదిలేయకూడదు. చక్కగా ఎండలో కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. వర్షం వచ్చిందనుకోండి, వర్షంలో కూడా బాగా పూర్తిగా తడిసిపోయేటట్టు కుండీతో సహా వదిలేయాలి, 1 రోజు 2 రోజులు. అప్పుడు ఆ నీరు పీల్చుకుందనుకోండి ఇండో మొక్కలో. అంటే బయట మొక్కలకు మనం ఇంకా వాన నీళ్ళు పెట్టవలసిన పని ఏంటి? వాన వచ్చినప్పుడు తడిస్తే, ఎండ వచ్చినప్పుడు ఎండకి సరిపోతుంది అట్లా ఉండే బలం. మరి ఇండో మొక్కలు అనేటప్పటికి మనం శ్రద్ధ తీసుకోవాలన్నమాట. వర్షం వచ్చిందనుకోండి, మరి వర్షంలో పెట్టేయాలి. మనం ఏదన్నా పోషకాలు ఇస్తూ ఉంటాం కదా లిటిబిట్లో, ఇంకా ఏ లిటిబిట్లు పని ఉండదు వర్షం నీళ్ళు వేయడం వల్ల. చక్కగా చూసారా నేను పెట్టిన విధానం? అంటే వర్షం నీళ్ళు చాలా మనకి చూడండి, బలమైన ఫుడ్ తింటే మనకి ఎంత బలమో, అలానే మొక్కలకి వర్షం నీళ్ళు అంత బలం అన్నమాట. ఏం అక్కర్లేదు మనకి మనకి వీలు ఉందనుకోండి, వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు పట్టి ఒక దాంట్లో దాసి కొంచెం కొంచెం నీళ్లు అప్పుడప్పుడు ఇండో ప్యాంట్లకి వేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనం చక్కగా ఈ వర్షం నీళ్ళు పోయొచ్చు అన్నమాట. అలాగా కూడా నేను పట్టి పోస్తానండి. బ్రహ్మకమలం ఉంటుంది కదా, అది కూడా మరి ఇండో ప్యాంట్ లాంటిదే, నీడ ఉండే మొక్కే. కానీ మరి వర్షం వచ్చినప్పుడు మాత్రమే బాగా అభివృద్ధి అవుతుందండి బ్రహ్మకమలం. మొగ్గలు వేసి ఉందనుకోండి, ఆ మొగ్గలు ఎప్పటికీ ఎదగవా. అదే వర్షం వచ్చిందనుకోండి 4-5 రోజులు, ఎప్పుడో వేసిన మొగ్గ 4-5 రోజుల్లో ఎదిగిపోయి పువ్వు విడిసేస్తుంది అనమాట. నాకైతే 4 సార్లు అలా జరిగింది. అందుకే నేను చెప్పడానికి, మరి చూసిందే చెప్పగలం కానీ చెప్పలేం కదా. మీకు తెలియాలి అంటే నీ మొక్కలు పెంచుకోవాలి, దాని విధానం కూడా తెలియాలి. ఎందుకంటే బోల్ డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటాం, ఎవరన్నా ప్రేమతో ఇచ్చిందైనా. ఏదైనా శ్రద్ధగా పెంచుకునేవారు మాత్రమే మొక్కలు పెంచుతారు కదా. కానీ ఇండో ప్యాంట్ల గురించి మీకు వివరంగా నేను చెప్పి తీరుతాను. నేనైతే గుమ్మం దగ్గర ఇలా పెట్టానండి, చూసారా? ప్యాంట్లు కూడా ఏంటో అనేది చెబుతాను. మరి ఇదిగో ఈ పక్కన ఇలా పెట్టాను కదా, మీకు చూస్తుంటే నాకు మా ఇల్లు మొక్కలతో నిండిపోయి ఉంటుందని మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మరి నాకు కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూడా నేను అలా పెట్టుకున్నాను. ఇదిగో చూసారా, ఇదైతే మంచి క్వార్టర్స్ అండి. ఇది అలా వర్షం వచ్చినప్పుడు పెట్టేస్తూ ఉంటాను. నేను వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఒక 7 సంవత్సరాల కిందట వాళ్ళ అవతల పక్క గోడవారే వేసుకున్నారు. 2 మొక్కల కింద ఉంటే ఒక మొక్క తెచ్చుకుని కుండీలో పెట్టాను అనమాట. అది చాలా అభివృద్ధి అయిపోయింది. మొన్నే పెద్ద మొక్క ఉంటే ఇరిసేసానండి. ఇరిసేసి పెట్టినా కూడా సిగుళ్ళు వచ్చేస్తుంది ఈ ప్లాంట్. మరి నేను నర్సరీలో అడిగితే చాలా రేట్ చెప్పాడంట. అంటే నా దగ్గర ఉన్న ప్లాంట్ని చూసుకుంటాను కదా, అప్పుడు అక్కడ కూడా నర్సరీలో ఉన్నప్పుడు రేట్ ఎంత చెప్తారని అడుగుతారనమాట. అడిగితే చెప్పిన దాన్ని బట్టి ఈ ప్లాంట్ ఎంత ఉంటుందని నాకు అర్థం అవుతుంది అన్నమాట. ఇది చక్కగా పువ్వులు కూడా పోతుందండి. ఇదిగో పీస్ లిల్లీలాగా మొగ్గేసింది, చూసారా? పోతుంది అనమాట ఈ మొగ్గలు. ఇవన్నీ మొగ్గలే. అలాగే మొగ్గలేసి చక్కగా ఇవ్వండి, ఇదంతా మొగ్గలేసేసింది. ఇది ఈ మొగ్గలేసి పువ్వులు తెల్లగా ఇడుస్తాయి అన్నమాట. అది ఇవన్నీ మొగ్గలేసినాయి అనమాట. అంటే ఇది చిన్నది పెట్టాను అంటున్నాను కదా, కానీ దీని నుంచి ఎన్నో అంటే ఒక 100 మొక్కలైనా కూడా నేను వారికి వీరికి ఇచ్చి ఉంటాను. ఎవరన్నా అడిగారు కొన్ని కింద నుంచి తీసి ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు ఎవరన్నా అడిగినా నాకు పంపించండి అంటే నేను పంపించలేను సమండి. మీరు ఇప్పుడు వచ్చి అడిగారు అనుకోండి, కుండీ ఫలంగా కూడా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి నాకు ఈ మొక్కలు అన్నమాట. అది నా పద్ధతి. ఎందుకంటే ఒక మొక్క ఉందనుకోండి, మనమే పెంచేసుకుని మనమే చూసేసుకోవాలని అనుకోను, కానీ నేను ఇస్తానండి. ఇప్పుడు ఇలా ఉన్నాయనుకోండి, ఇది ఒక మొక్కే ఉందనుకో, ఒక మొక్క పట్టుకుపోతారు ఒక్కొక్కరు. అంత దొబ్బేసి పెట్టుకోమని కూడా ఎవరో చెప్పలేదు. అడిగితే మొక్క ఇస్తారు, ఇచ్చేవారు. ఇవ్వలేవారు అలాగా ఇవ్వరు. ఇది మంచి ప్లాంట్ అండి. ఇది కూడా గుమ్మం దగ్గర ఉండవలసిందే. ఇది లబ్బర్లాగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఆకు, చూడటానికి చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా రేట్ చెప్పాడండి నర్సరీలో, కానీ ఇది కూడా నేను కొనలేదండి, ఎవరో ఇచ్చినదే. ఇది కూడా ఉండవలసిన ప్లాంట్. దీనివల్ల కూడా మనకి మంచి గాలి వస్తుంది, పిల్లల్ని అప్పుడప్పుడు పెడుతుంది. అది పెద్దగా పొడుగ్గా రావు, కానీ అది ఒక ఫ్లవర్స్ లాగా అలా ఉండిపోతుంది అనమాట. అయితే అది కూడా మా హౌస్ వంట గారు ఇచ్చారు. అయితే ఇది అంటే ఇట్లా పేర్లు చెప్పలేదు కానీ లబ్బర్ ప్లాంట్ అన్నాను, కానీ అది కూడా పేరు ఉంటుందండి. ఇది అయితే జిజి జమ్మి. ఈ ఆకు చూస్తే ఏదో ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది. జిజి ప్లాంట్ అని అంటారు, జిజి జమ్మి అంటారు. ఈ ప్లాంట్ ఒకటి పెట్టుకుంటే చాలండి, ఎందుకంటే అందరికీ చోటు ఉండదు పెట్టుకోవటానికి. అయితే ఇండో ప్లాంట్లు కానీ మామూలు మొక్కలు కానీ ఇష్టం ఉన్నదనుకోండి, ఎలా అన్నా పెంచుతారు మొక్కల్ని. అదే కనుక ప్లేస్ లేదు అనుకోండి, ఇష్టం ఉంది, ఎలానా కష్టమే కదా. మరి అప్పుడు
అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఇండో ప్లాంట్లు పెట్టుకున్న ప్లేస్ లేకుండా ఉండదు. ఇలాగా ఈది గుమ్మం అనేది ఉంటుంది కదా మనకి ఎంట్రన్స్ గుమ్మం. ఇదంతా ఖాళీ లేదండి, మెట్టి మీద ఈ కొంత ప్లేసే ఉంది, ఇక్కడే ఒక కుండీ పెట్టుకోవచ్చు. ఏంటి ఇలాంటి మొక్క, ఇది మనకి మంచి గాలి ఇస్తుంది అన్నమాట, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. చాలా మంచిదండి ప్లాంట్ ఉండడం. ఇలాగా ఇంటి ముందు ఉండటం మరి అంతకన్నా శుభదాయకం ఏంటనేది మళ్ళీ చెబుతాను. మరి మీకు నేను మళ్ళీ అంటే ఇప్పుడే చెబుతాను. చక్కగా ఇలా పెట్టాను కదా, ఈ ప్లాంట్ కూడా మనకి మంచి గాలినిచ్చే ప్లాంటే. నేను ఎవరికన్నా ఇస్తాను, ఇప్పుడు అడిగినా ఇస్తాను. కానీ ఇక్కడ పక్కనైతే సచివాలయం శుభ్రంగా వచ్చిన వారు మొక్కలంటే పెంచుకునేవారు చూడకుండానే తీసేసుకుని పట్టిపోతారండి. అంటే వాళ్ళు అడావుడిగా లాగేయడం వల్ల అదేమవుతుందంటే ఇదిగో ఇలా లాగేస్తారండి. ఇలాగా ఇరిగిపోయి అది మొక్క పట్టుకెళ్ళి బతకాలి కదా వాళ్ళకి. అలా కాదు, మొక్క దొబ్బేసేవా లేదా అంతే తప్పది, పట్టుకెళ్తే బతకాలి అనేది ఉండదు కదండి, తెలియదు కదా కొందరికి. అలానే ఈ ప్లాంట్ గురించి చెప్తుంది. ఇది ఒక కుండి, ఇందులో ఇన్ని ప్లాంట్లు ఉన్నాయండి. చూసారా ఎన్ని ఉన్నాయో రకాలు చూసారా? ఇదొక రకమా? ఇదొక రకం మీకు తెలుస్తుంది కదా. ఇదొక రకం, ఇదొక రకం చూస్తున్నారు కదా. ఇదొక రకం లైటు ముద్ర అన్నీ, కానీ ఒకటే జాతీయ, కానీ అక్క చెల్లెళ్ళేనండి. అంటే ఒకటి కొంచెం ముదరగా ఉంది, ఒకటి లేతగా ఉంది, ఒకటి ఆకు పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, అంతేనండి. ఇది కూడా మంచి ప్లాంట్. ఇప్పుడు అక్కడ చూపించాను కదా, నాకు చాలా మొక్కలు ఉన్నాయండి అంటున్నాను కదా. ఇది చిన్న కుండీలో పాడేలాగా మొక్క పెడితే ఈవిడిలా వచ్చేసిందండి. ఎవరన్నా అడిగితే ఇవ్వచ్చు. 4-5 మొక్కలు ఉన్నాయి అందులో అనమాట. అది కూడా మంచి ప్లాంటే. ఇది కూడా చాలా మంచిదండి. ఇలాంటి గుమ్మం ముందు మనకు ఉండాలి. ప్లేస్ లేకపోతే పెట్టుకోవాలి, మొక్కలు పెట్టుకోకుండా ఉండకూడదు. ప్లేస్ లేకపోతే పెట్టుకోవాలంటే అలాగని కాదండి, ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి అని. అయితే ఎందుకు పెట్టుకోవాలి అంటున్నాను తెలిసిన. ఇప్పుడు ఇలా ఇంటి ముందు పెట్టుకున్నాం అనుకోండి, మీ ఇల్లు అందంగా ఉన్నదా అందంగా లేదా పక్కన పెట్టండి. మీ ఇంటికి ఎవరో వచ్చారు అతిథులు కదా, మీ ఇంటికి వచ్చి చూస్తారు ఇల్లు ఇది అనుకుంటారు. చూడగానే మొక్కల మీదే పడుతుందండి వాళ్ళ దిష్టి, ఇంటి మీద పడదు. ఇంటికి దిష్టి ఉండదు, అప్పుడు ఆ మొక్క మీద పడుతుంది కదా. ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారో, ఏం మొక్క మరి చూడటానికి ఇలా ఉంది, ఇలా పెట్టుకుంటే మంచిదేమో, లేకపోతే ఇది ఇలా నీడనే ఉండొచ్చా, ఏంటి మొక్కలు అలా పెట్టారేంటి అని ఎలాగైతేనేమి వాళ్ళ దిష్టి అనేది మొక్కల మీదకి వెళుతుంది. ఎవరు మన ఇంటికి అతిథులు వచ్చినా, మన ఇంటి ముందు ఒక మొక్క ఉంది అనుకోండి, కనీసం తులసి మొక్క ఉంది అనుకోండి, అప్పుడైనా కూడా తులసి మొక్క ఎంత బాగా పెట్టుకున్నారో పూజించుకుంటారు. అలా పెట్టుకోవాలి అంటారా అనరా? మీరే చెప్పండి. మీరు ఇంటం కోసం చెబుతున్నానా నిజం చెబుతున్నానా మీకే తెలుస్తుంది. అప్పుడు ఏమైందంటే మనకు మీద పడే దిష్టి, ఇంటి మీద పడే దిష్టి మొక్కల మీద పడింది కదా, మొక్కలు తీసేసుకుంటాయి. అందుకే అప్పుడప్పుడు మొక్కలు కూడా పోతూ ఉంటాయి. సడన్గా మొక్క ఎండిపోయింది, సడన్గా మొక్క కుళ్ళిపోయింది, చనిపోయింది అంటాం మనం కదా. మొక్కకు కూడా ఆవుసు ఉంటుంది కాబట్టి కదా చనిపోయింది అన్నాం మనం. కానీ మన ఇంటికి వచ్చిన దిష్టి, మనకు వచ్చిన దిష్టి మొక్కలు తీసేసుకుంటాయి అన్నమాట. అందుకు బాగా దిష్టి అనేది ఉందే అనుకోండి, మనకి ఇలాంటి మొక్కలు తట్టుకుని నిలబడతాయి. ఆ దిష్టి అనేది ఈ మొక్కలు తీసేసుకుంటాయండి తప్పకుండా. అప్పుడప్పుడు కూడా ఒక్కొక్క మొక్క పాడైపోతూ ఉంటుంది. అది దిష్టి దోషం వల్ల అలా మొక్క తీసేసుకుంటుంది అనమాట. మనకున్న దిష్టి కానీ మన ఇంటికున్న దిష్టి కానీ, ఇది నిజంగా నిజం. అందుకే ఇంటి ముందు మొక్కలు ఎప్పుడూ పెట్టుకునేవారు. పూర్వం ఎప్పుడు కూడా పెట్టుకున్నారే తప్ప ఏదో మొక్క అంటే తులసి కోట. ప్రతి గుమ్మం దగ్గర తులసి కోట ఉండటం కారణం ఏంటంటే ఏ దుష్ట శక్తుల్ని ఇంటికి దరిదాపుకి రానివ్వదు. ఎంతో ఆరోగ్యాన్ని, మంచి గాలిని ఇస్తుంది. ఏ దిష్టి దోషమైనా తీసేస్తుంది. ఇది పెద్దవారు మనకు చెప్పటం తెలియదు, మనకు చెప్పలేదు కానీ చేశారండి. పూర్వం వాళ్ళు చేశారు. ఇది అందరికీ తెలిసిందే. నేనైతే ఇండో ప్లాంట్లు ఇలా పెట్టుకున్నానండి. ఇవి అయితే మంచి మొక్కలు. నేను ఇదైతే కొన్నదండి, చాలా రేటుతో కొన్నాను. కొన్న తర్వాత బాగా గుబురుగా వస్తే మా పెద్దబాబుకి ఇచ్చేయడం జరిగింది. ఒకే ఆకుతోటి ఉండి చాలా టైం పట్టేసింది. దీనికైతే చాలా టైం పట్టేస్తుందండి అభివృద్ధి అవ్వడానికి. ఎందుకంటే మరి ఇది ఈ ఆకులే మొగ్గలాగొచ్చి పువ్వులాగొచ్చి చక్కగా ఇలాగా ఇడుస్తుంది అనమాట. ఇదే పువ్వులాగా ఇడిసినట్టు కలర్స్ తెలిసిపోతుంది కదా. ఈ లేతగా వచ్చిన ఆకులు ఇవి ముద్రగా వచ్చిన ఆకులని అర్థమవుతుంది కదండి. ఇదిగో చక్కగా, కానీ ఇంత స్ట్రాంగ్గా ఇంత అందంగా మొక్క ఇలా జిజి ప్యాంటు ఎక్కడన్నా చూసారా? చూడలేదు కదా. నేను వర్షం నీళ్ళు పడేటట్టు దాన్ని జాగ్రత్త తీసుకుంటాను. తర్వాత మజ్జిగ ఉంటుందండి, తొరక చేస్తూ ఉంటాను. 15 రోజులకి మిగడ తొరక, ఆ మజ్జిగ 2 రోజులు ఉంచుతాను. బాగా పులుస్తుంది. ఆ తర్వాత అందులో వాటర్ కలిపి చక్కగా మొక్కలకి అనేది కొంచెం ఇండో ప్లాంట్లకి బయటకు ఒలిగిపోయేటట్టు ఇవ్వం కదా, ఇవ్వడం వల్ల మంచిగా ఉంటుంది. ఇంకా మరి
మరి కాయగూరలు తుక్కయ్యని ఒక కవర్లో వేసేసి దేవుడి దగ్గర పువ్వులు కొంచెం నీళ్ళు వేసేసి ఆ కవర్కి కింద కన్నాలు పెడితే అందులోంచి వాటర్ అనేది కిందకి జారుతుంది అనమాట. అది ఒక టీ డిగేషన్ లాగా ఉంటుంది చిక్కగా. అందులో నీళ్లు కలిపి అది పోసామనుకోండి మొక్కలు ఇలా ఉంటాయండి. అంతే. పెద్దగా మనం కాంపోస్టులు కొనుక్కొచ్చేసి అట్లకి అయ్యి ఇవి కొనుక్కొచ్చేసి వేసేస్తే అసలు అభివృద్ధి అవ్వవు. మన చేతిలో పని, మన ఇంట్లో పని ఇలా చేసుకుంటేనే మొక్కలు అభివృద్ధి అవుతాయి. నేనైతే అలానే చేస్తాను. ఎప్పుడైనా సరదాగా వేస్తాను, కానీ నాకు అసలు ఇదంటారు కదా, మన శాస్ట్రిఫిషన్ ఏదో ఉండదని, అలాగా నాకు అసలు నచ్చదండి. నేను చెప్పలేను అనుకోండి, అని నాకు నచ్చదు. నేను చేసే పనులే నాకు నచ్చుతుంది, అప్పుడే నా మొక్కలు బాగుంటాయి. ఇవైతే ఇండోర్ ప్లాంట్లు ఇవే కదండి, ఇంకా చాలా ఉన్నాయి పెట్టాను. అయితే నేను అటేపుని ప్లేస్ ఉంది, మామూలు మొక్కలు అయితే ఇండో ప్లాంట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అవి కూడా చూపించాను మీకు నేను. పీస్ లిల్లీలు, అలాగే రకరకాల క్వార్టర్స్లు ఉన్నాయి. అంటే అవన్నీ ఇంటికి ఇక్కడ పెట్టలేదంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మా ఓనర్ గారు వాళ్ళు చాలా ముచ్చట పెడతారు, నేను ఇలా మొక్కలు పెంచుతూ ఇలా నీట్గా ఉంటాను, శుభ్రంగా ఉంచుతాను అని. అయితే ఏ మొక్కలు ఇక్కడ పెట్టడానికి సచివాలయం కదా, అవి చాలా చిన్న మొక్కలు, చాలా మంచి ఖరీదు మొక్కలు గమ్మును దొరకవు. అలాంటప్పుడు పట్టిపోతారండి చూసి. ఆల్రెడీ పట్టిపోయారు ఒకసారి. అందుకు నేనైతే అవి పెట్టట్లేదండి. ఇవి అయితేనంటారు అవి కోసేసుకుని కూడా పట్టిపోయారండి చాలా మట్టుకి. అంటే కోసేసి పెడితే బతుకుతుంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుందండి. అది పిల్లల్ని పెట్టి 4 ఆకులు వేసి 2 కొమ్మలు రావడానికి. అది వాళ్ళకి తెలియదు, పట్టుకెళ్ళిపోయారు అలా కోసుకుని పోనీలే అనేసి ఊరుకున్నానండి. ఇందులో చూసారా గొబ్బర మొక్క కుండీలో అయితే అవసరం గారే పెట్టారులేండి. అవి పనస మొక్కలు. అయితే ఇంట్లో పనసకాయ తెచ్చుకున్నప్పుడు గింజకే మొక్క వస్తే 2 గింజలు అలా పెట్టానండి. మా ఓనర్ గారికి చెప్పానండి, పొలం ఉందండి వారికి, పట్టుకెళ్ళి అక్కడ వేయమని చెప్పాను. ఇలా చూసారా తులసికోట, రోజు నిత్యదీపం పెట్టుకుని అమ్మవారికి పూజించుకోవడం ఇదండి. వారికి మల్లంటుంది, అలాగే పారిజాతం ఉంది. ఇదైతే ముద్ద నంది వద్దనం అండి. ఈ చెట్టు చక్కగా బోడు పువ్వులు ఇచ్చేస్తుంది. ఇదిగోనండి మొగ్గలు చూసారు ఎలా ఉన్నాయా, ఇదిగో మొగ్గలు, ఇదిగో మొగ్గలు, ఎన్ని మొగ్గలేనండి. చెట్టు నిండా మొగ్గు ఉంటుంది, అంతంత పువ్వులు ఉంటాయండి. మన పొద్దుటే 4 పువ్వులు కోసింది దేవుడి కోసం. ఇదైతే మరి శివహాజలం చెంపంగా, ఆ చెట్టు పెద్దదండి, పైనే పూస్తుంది, కింద కాయట్లేదండి, కింద పూయట్లేదు. పువ్వులు పోతే చక్కగా కోసుకునేవాళ్ళం. సింహాజలం చెంపంగా. అయితే చెట్టు ఉంటే పాము వస్తుందండి. అవునండి, వచ్చింది పాము, చెట్టు ఎక్కింది కూడా. పక్కన పైన కూడా రెంటుకుంటారు, ఆవిడ చూసారంట. ఆ పాము అంటే దిగిలిపోయిందంట. తప్పనిసరిగా చంపింగా మల్లెంటూ ఉన్న కాడ పాములు పెడదా ఉంటుందండి. పాములు ఉండవు మాకు అలాంటి ప్లేస్ అన్నప్పుడు పెట్టుకోవాలి తప్ప ఇలా అనుకోండి కష్టమే మరి నిజంగా చెప్పాలంటే. ఇదిగోనండి మా ఒక్క క్వార్టర్స్ మొక్కలు, మరి ఇండో ప్లాంట్లు ఇలాగా ఉన్నాయి నా గుమ్మం దగ్గర. చూసారా ఎలా ఉందో? ఇంతేనండి. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.